మాజీ రాష్ట్రపతి ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇవాళ సీఎం నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు స్వర్గీయ కలాం గారని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఒక శాస్త్రవేత్తగా భారత రక్షణ పరిశోధన రంగంలో, అంతరిక్ష పరిశోధన రంగంలో కలాం చేసిన కృషిని దేశం ఎప్పటికీ విస్మరించబోదని సీఎం పేర్కొన్నారు. తన రచనతోనూ యువతలలో దేశ సేవ పట్ల స్ఫూర్తిని నింపిన మహనీయుడు కలాం అని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడికి గిరిజన మోర్చా నాయకులు యత్నించారు. చేవేళ్ల ట్రైబల్ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయించకుండా గిరిజనులను మోసం చేసిన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తూ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గిరిజన మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకోక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అనంతరం నాయకులను అరెస్ట్ చేసి బోలారం పిఎస్కు తరలించారు. పర్యావరణ హితం ఆభరణాలు అద్భుతమని మాజీ ఎంపీ మధుయాశ్రీ గౌడ్ అన్నారు. పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ గ్రోన్ డైమండ్ షోరూమ్ లాడియాను సినీ నటి సంయుక్తతో కలిసి ప్రారంభించారు. విలువైన ఖనిజాలను వెలికి తీసేందుకు పర్యావరణాన్ని పాడు చేయాల్సిన పని లేకుండా ల్యాబ్లో ఆభరణాలను తయారు చేయడం గొప్ప విషయమన్నారు. దీంతో పర్యావరణానికి మేలు జరుగుతోందని అన్నారు. అచ్చం సాంప్రదాయ ఆభరణాలు లాగే ఉండడం మరో గొప్ప విషయం అన్నారు. ఆభరణాలతో మగువల అందం రెట్టింపు అవుతుందని సినీ నటి సంయుక్త అన్నారు. సాంప్రదాయ పండుగలు, వివాహ సమయాలలో మహిళలు ఇష్టపడే అద్భుతమైన ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. బ్రాండ్ క్రియేటర్, విజనరీ. అతను మొట్టమొదటి షాపింగ్ మాల్ కూర్చోబెట్టి ఇంకో వాయిస్ కుటుంబ సభ్యులకి అండ్ వెరీ సూన్ ఇన్ హైదరాబాద్ కాబట్టి ఇండియా మొత్తం కూడా లాడియా బ్రాండ్ ని ఇండియాలో క్రియేట్ చేస్తూ విదేశాలు కూడా వెళ్ళాలని కోరుకుంటూ, ఇవాళ ప్రతి సామాన్యులు కూడా డైమండ్స్ వేసుకోగలుగుతారంటే అది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ సాధ్యమవుతుంది. అందుకే డైమండ్స్ ఫర్ ఎవరీవన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన లాడియా షోరూమ్ ని Lab grown diamonds. Lab grown diamonds are the new gen diamonds which are created in labs with very good skilled scientists. We have more than 1,000 plus exclusive designs in necklaces, bangles, earrings, pendants, and every single jewelry set that you can find. You can find collection for daily wear, party wear, and traditional bridal wear over here. And we also give our own designs over here, so you find very exclusive products at our place. పంచగుట్టలో ఇనాగ్రేట్ చేశాం. ఫస్ట్ షోరూమ్ జూబ్లీ హిల్స్ లో ఉంది. అక్కడ చూస్తే వెనవర్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ బ్యూటిఫుల్ హోర్డింగ్స్ పెట్టారు. దాంట్లో కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంది. అండ్ నదియాది స్పెషాలిటీ ఏంటంటే ఇది మైనింగ్ లో ఉన్న డైమండ్స్ కాదు, ఇట్స్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. అండ్ సస్టైనబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు అందరూ ఫాలో చేస్తున్నారు. అండ్ పెళ్లికి ఇప్పుడు చూస్తే అమ్మాయిలందరూ ఫర్ మ్యారేజ్ దే ఆర్ ప్రిఫరింగ్ డైమండ్స్. అది ట్రెండ్ లో ఉంది. అండ్ వెన్ యూ గో ఫర్ దెన్ ఇన్ అ మ్యారేజ్ బడ్జెట్ అనేది ఇట్స్ అ ఫ్యాక్టర్ ఫర్ షాపింగ్. సో lab grown diamonds you get in a more affordable rate than the diamonds that come from mining. 59వ జీవో కింద డబ్బులు కట్టిన బాధితుల కోసం ఈ నెల 30వ తేదీన గాంధీ విగ్రహం దగ్గర ఒక రోజు దీక్ష చేస్తున్నారని బొల్లారం మున్సిపల్ బీజేపీ టౌన్ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి తెలిపారు.
డీడీలు కట్టిన బాధితులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి మద్దతు తెలుపుతారని, ఈ మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నారు. 2016, 2018, 2020 3 సార్లు 59 జీవో కోసం అప్లికేషన్ పెట్టుకొని డీడీ రూపంలో గవర్నమెంట్కి డబ్బులు కట్టినా ఇంతవరకు మీకు 59 జీవో సర్టిఫికేట్ మీకు రాలేదు. నేను గతంలో 2022లో బొల్లారం నుంచి జిన్నారం ఆఫీస్ దాకా పాదయాత్రగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా ప్రజలు కట్టిన డబ్బును ఎందుకు 59 జీవో రూపంగా సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరని అడగడం జరిగింది. అది కొంచెం జీవో మారింది, మేము ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసింది. ప్రభుత్వం దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయాలంటే వాళ్ళకు మనం కట్టిన డబ్బులు ఏందనేది ప్రభుత్వానికి వివరించాలి. కావున నేను ఆ రోజు 30 తారీఖు నాడు, ఈ నెల 30 తారీఖు నాడు మంగళవారం నాడు 10 గంటలకు ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్షకు మీరందరూ ఎవరైతే 59 జీవో బాధితులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నాకు మద్దతు తెలపాలి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నా. డబ్బు మీరు ఎంత కష్టపడి కట్టారో నాకు తెలుసు. చాలామంది మా వదినమ్మలు పుస్తమెట్టలు అమ్మి, ఎందుకంటే రేపు 59 జీవో వస్తే, సర్టిఫికేట్ వస్తే లోను పెట్టుకుంటే పిల్లలు చదువుకోవడానికి పనిచేస్తుంది, లేదా పెళ్లి చేస్తే సహాయపడతారు, అప్పుకు తీసుకోవచ్చు అని చెప్పి 59 జీవో కోసం మీరు బంగారం తాకట్టు పెట్టి కట్టిన డబ్బులు నాకు తెలుసు. మీ డబ్బులు వృధా పోనీయను. మీరు ఒకటే చేయాల్సింది, ఎవరైతే మీకోసం పోరాడుతుండో ఆయనకు సపోర్ట్ చేయండి. బీజేపీ మహంకాళి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో అధ్యక్షురాలు ద్రాక్షారం అనిత నేతృత్వంలో తన నివాసంలో ఆషాఢ మాసం గోరింటాకు సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనవాయితీగా వస్తున్న రోలు రోకలితో గోరింటాకు నూరి మహిళలు పెట్టుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉందని, రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని పూర్వీకుల నుండి చెప్తూ వస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అందుకే ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారని తెలిపారు. ఆషాఢంలో మైదాక్ అనేది ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో కొత్త పెళ్లి కూతురు అమ్మగారి ఇంటికి వెళ్తుంది. అట్లాగే ఈ గోరింటాకు కూడా అమ్మగారింట్లోనే ఉంటుందంట. అందుకనేసి ముత్తైదులకు అందరికీ పెట్టుకోవడానికి పిలిచి అందరం కలిసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఈరోజు మా ఇంట్లో ఇక్కడ పెట్టుకుంటున్నాం అందరం. ఈ సంవత్సరం చేసినాం ఇక్కడ. ఇట్లాగే ముందు కూడా ఇలాగే చేసుకుంటామనేసి అనుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. కొంతమంది మైదాకు లేక ఎక్కడ గోరింటాకు దొరకట్లేదు, అట్లా కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. చాలా మటుకు అందరు అంటున్నారు, మొన్న మేము ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ గోరింటాకు దొరకట్లేదు అనేసి. అందుకని ఈరోజు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చాలా గోరింటాకు పెద్దగా చెట్టు ఉండే, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఇక్కడ అందరం కలిసి పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచించి ఇట్లా పెట్టుకుంది. ఇంట్లో అందరు మహిళల్ని పిలిచి అందరూ వాళ్ళ సౌభాగ్యాలు ముత్తైదుతనం మంచిగా ఉండాలని అందరిని పిలిచి ఇక్కడ మా అందరికీ కూడా గోరింటాకు పెట్టడం జరిగింది. ఆషాఢంలో ప్రతి మహిళ కూడా కంపల్సరీగా గోరింటాకు పెట్టుకుంటుంది. మాకు ఈసారి ఇట్లా పిలిచి మా అందరికి పెట్టినందుకు అనిత గారికి ధన్యవాదాలు చెప్తూ మేమందరం కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ ఫస్ట్ టైం చేయడము, కానీ అనిత గారి ఇంట్లో చేయడం జరిగింది. ముందు రోజు అనుకున్నాము మేము ఈ గోరింటాకు పెట్టుకోవాలనేసి, ఎందుకంటే అది 5వ తనం కాబట్టి పెట్టుకోవాలనేసి మామూలుగా అనుకున్నాం. కార్గిల్ 25వ విజయ్ దివాస్ సందర్భంగా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని లులు మాల్లో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అమరులైన భారత సైనికుల చిత్రపటాలు ప్రదర్శించి వారికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమరులైన భారత సైనికుల చిత్రపటాల ప్రదర్శించి వారికి ఘన నివాళులర్పించారు. విద్యార్థుల దేశం కోసం సైనికులు కార్గిల్లో చేసిన విరచిత పోరాటం గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నామని లూలు మాల్ చైర్మన్ తెలిపారు. చాలా ఉపయోగకరమైంది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ కార్గిల్ వీరులను స్మరించుకుంటూ, కార్గిల్ వీరులు, ఈ కార్గిల్ వారు ఎలా జరిగింది, దీని మైల్ స్టోన్స్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ముగిసింది, దాంట్లో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది ప్రాణాలు వదిలారు ఈ కార్గిల్ అంటే వాళ్ళు ఈ కార్గిల్ వీరులందరూ వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ మన కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించారు. సో ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతోంది.
అందరూ ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ కార్గిల్ గురించి తెలుసుకోవాల్సిందిగా, అలాగే ఇదొక మంచి అవకాశాన్ని, ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నాను. చాలా పర్వదినం. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం మన ఆర్మ్ ఫోర్సెస్ ఆఫీసర్స్, జవాన్స్ అందరూ కలిసి పాకిస్తాన్ సైనికుడిని తరిమి కొట్టారు. మహా విపరీతమైన కొండలు, లోయలు, -49 degrees ఉన్న టెంపరేచర్స్ ఉన్న చోట అతి కష్టం మీద వాళ్ళందరినీ ఎవిక్ట్ చేయగలిగారు. ఆ ఎవిక్షన్తో మన బోర్డర్ సేఫ్గా ఉన్నాయి. ఆ ఎవిక్ట్ చేయకపోతే శ్రీనగర్ లే ఒక మెయిన్ నేషనల్ హైవే ఉంది, దాన్ని కంప్లీట్గా డామినేట్ చేస్తుండేవారు. దాని నుంచి తప్పించారు. ఈరోజు మనం అందరం ప్రశాంతంగా హాయిగా ఇక్కడ టైం గడపగలుగుతున్నామంటే దానికి కారణం భారత సైన్యం. మన సరిహద్దులు క్షేమంగా ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయి. మన సైనికులందరూ కలిసి దేశాన్ని కాపాడుకోవటానికి, ఏమైనా చేస్తానికి చాలా విపరీతమైన దేశభక్తి కలిగిన సైనికుల్ని మనం పొందగలిగాం. మన దేశం గర్వించాలి. మన అదృష్టవంతులు మన ఇలాంటి సోల్జర్స్ మన దగ్గర ఉన్నది. థ్యాంక్ యూ. పటాన్చెరు నియోజకవర్గం పటేలుగూడ గ్రామ పరిధిలోని ఇష్టా కళాశాల ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ హాజరయ్యారు. విద్యార్థులు చిన్న వయసులో డ్రగ్స్కు బానిసై విలువైన తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తున్నారని బాల్మూరి వెంకట్ అన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి విద్యార్థి ముందుకు వచ్చి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కార్తిక్ కోట, అకాడమిక్ డీన్ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పటాన్చెరులో ర్యాలీగా డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కల్పించారు. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ డ్రగ్స్ వినియోగం ఏదైతే వినియోగిస్తూ అనేక మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా దీనిపైన ఉక్కిపాదం మోపాలని చెప్పని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇష్టా ఇన్స్టిట్యూషన్ ఏదైతే రామయ్య గారికి సంబంధించింది, ఏదైతే కార్తిక్ మా సోదరుడు ఈరోజు యాంటీ డ్రగ్స్ ఏదైతే దానికి సంబంధించి ర్యాలీని నిర్వహించడం జరిగింది పటాన్చెరు నియోజకవర్గంలో. తప్పనిసరిగా ఏదైతే ఈరోజు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకి, ప్రజలందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ ఏదైతే కల్పించి, ఏదైతే విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టిరో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన, విద్యార్థులందరి పక్షాన, అన్ని విద్యార్థి సంఘాల పక్షాన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇన్స్టిట్యూషన్ చేపట్టినట్టు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ రకంగా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ని రన్ చేసి విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేసి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి, ఈ యొక్క డ్రగ్స్ బారిన విద్యార్థులు పడకుండా ఏదైతే వారి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి, ఉపాధ్యాయులు, అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేసి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క డ్రగ్స్ ని అరికట్టే విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరుడు కార్తిక్కి, దీంతో పాల్గొన్న వారి యొక్క ఇన్స్టిట్యూషన్ ఉపాధ్యాయులకి, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన వ్యాధి ఏంటంటే, ఇది మనం ఏదో ఎయిడ్స్, క్యాన్సర్ అనుకుంటాం, కానీ ఇది కాదు. ముఖ్యంగా డ్రగ్స్ అనేది మన యువతనంతా కూడా పట్టి పీడిస్తుంది, యువతనంతా కూడా నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి ఇవి స్కూల్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో వీ ఫైండ్ దీస్ హారబుల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ అండ్ ఆల్సో ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఎందుకంటే మన యూతే మన దేశానికి భవిష్యత్తు. సో మన యూత్ని మనం కాపాడుకోవాలి. పరిస్థితులు ఎట్లున్నప్పటికీ, ఏమైనప్పటికీ ఈ డ్రగ్స్కి మాత్రం వాళ్ళు దూరంగా ఉండేటట్లు చూసే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా మేము చేసేది చిన్న కార్యమే, మేము చేసేది చిన్న పని, బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ టు టేక్ ఎ స్టెప్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దివ్యాంగులను కించపరిచే విధంగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసే అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లుగా ప్రజా యుద్ధ నౌక స్వర్గీయ గద్దర్ కూతురు వెన్నెల పేర్కొన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని సిబిఎస్ ఐఏఎస్ అకాడమీ బాలలత
నివాసంలో బాలలతను గద్దర్ కూతురు వెన్నెల పరామర్శించి ఆమె పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. దివ్యాంగుల పట్ల ఐఏఎస్ అధికారి అనుసరించిన తీరుపై గద్దర్ కూతురు వెన్నెల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సమాజంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. సపోజ్ నువ్వు తప్పు అని 10 మంది అన్నప్పుడు ఒక వ్యక్తిగా ఒక స్థాయిలో ఉన్నప్పుడు తను సరిదిద్దుకోవాలి, తను ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అరే ఎంతమంది తప్పు అంటున్నారు, అవునా కాదా అని తెలుసుకోవాలి కదా. అట్లా ఇప్పుడు నేను చెప్పినా అనుకో, నువ్వు చెప్పు అనగానే తను చెయ్యదు, అన్లెస్ అంటే తను ఫీల్ కావాలి. కాబట్టి ఎడ్యుకేటెడ్, తను చదువుకున్నాను, ఆ స్థాయిలో ఉన్నాను. రైట్, ప్రజల కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ అంటే ప్రజల కోసము నేనేమైనా చెయ్యాలి, ప్రజల కోసము ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి రోడ్డు మీద కుక్కలకి ఏమైనా బాధపడాలి, జంతువులకి ఏమైనా బాధపడాలి. ఆ ఐఏఎస్ క్యాడర్ అంటేనే అది. యూ బికేమ్ అన్ ఐఏఎస్. నువ్వు మామూలుగా ఏదో చిన్న బిజినెస్ చేసుకొని పర్సనల్గా బతకలేదు. యూ బికేమ్ అన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్, యు ఆర్ ఇన్ టు ద సర్వీస్ సెక్టర్. ఇట్ ఈస్ సెట్ టు బి అ సర్వీస్ సెక్టర్. ఆ సర్వీస్ సెక్టర్ అంటేనే మానవాళికి అంతా సేవ చేసే భావన ఉండాలి. యూ షుడ్ బి సో ఎంపథెటిక్. ఆ బాధని, ఆ ఫీలింగ్ని. అంబర్పేటలో ఆషాఢం బోనాల సందడి మొదలైంది. నవ్య నిత్య గ్రామర్ స్కూల్ బోనాల సెలబ్రేషన్ చేశారు. పోతురాజుల వేషధారణలతో విద్యార్థులు మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. విద్యార్థులకు మన పండుగలు, మన సాంప్రదాయాల గురించి అవగాహన ఉండాలని ప్రతి ఏటా బోనాల కార్యక్రమం నిర్వహిస్తామని స్కూల్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి తెలిపారు. గ్రామర్ స్కూల్లో ప్రతి సంవత్సరము పిల్లలకు పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి, పిల్లల యొక్క సాంప్రదాయం యొక్క అమ్మవారి యొక్క అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని పూజించుకొని ఎప్పుడు ప్రతి సంవత్సరము మా ఉపాధ్యాయులు, టీచర్స్ అందరూ విద్యార్థులతో కలిపి మేము మహంకాళి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని పిల్లలకు అందరికీ ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అమ్మవారికి మరొకసారి అందరికీ, మా విద్యార్థులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు బోనాల పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సో ఈ బోనాల పండుగ అనేటువంటిది ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఉత్సవాలలో గొప్ప ఉత్సవము, పెద్ద పండుగ. ఈ పండుగకు చాలా ప్రాచీనమైనటువంటి ఆధారాలు అనేటువంటి ఉన్నాయి. సో పోతన రాసినటువంటి మహాభాగవతంలో ఈ గ్రామ దేవతలను పూజించడము అనేటువంటిది ఆచారంగా అందులోనే చెప్పబడింది. పోతన గారు రాసినారు. దేవకీ వసుదేవులకు ధర్మ సంస్థాపన కోసము శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్న తర్వాత నారాయణుని వేడుకున్నాడు. ఆయన, అమ్మ నువ్వు కూడా మాకు సహాయం చేయాలి ధర్మ సంస్థాపనకు అని. ఏంటిది అంటే, గోకులంలో నువ్వు అమ్మాయిగా పుట్టి కంసుని ఉద్ధరించడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావంటే వసుదేవుని సహాయంతో నేను గోకులానికి వెళ్ళి అక్కడ ధర్మ సంస్థాపనకు నేను పూనుకుంటాను. సో ఈ విధంగా నువ్వు సహాయం చేయడం వల్ల నీకు కొన్ని వరాలు నేను ఇస్తానని చెప్పినాడు స్వామి. ఏంటి ఆ వరాలు అంటే, ప్రతి సంవత్సరం కూడా గ్రామ దేవత రూపంలో నిన్ను ప్రతి ఒక్కరూ కొలుస్తారు. సో గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో కట్ట మైసమ్మ, సో వీళ్ళందరి గ్రామ దేవతలను కొలవడం అనేటువంటిది ఆచారంగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా నేను పూజించడం అనేటువంటిది జరుగుతుంది అని స్వామివారు ఆమెకు వరాలు ఇచ్చినారు. మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలని కాంచన్బాగ్లోని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ సావిత్రి రాణి పిలుపునిచ్చారు. ప్లాంటేషన్ డ్రైవ్లో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. నా పేరు కౌశిక్, స్కూల్ పేరు కేంద్రీయ విద్యాలయ కంచన్బాగ్. నేను 10వ తరగతిలో చదువుతున్నాను. ఇవాళ ఈకో క్లబ్ మిషన్ లైఫ్ అనే ప్రోగ్రామ్ చేసినారు. దాంట్లో 35 ప్లాంట్స్ నాటించినారు. ఇంకో కొన్ని రోజుల్లో 65 plant నాటియబోతున్నారు. The Ministry of Education has launched Shiksha Saptah, a week-long program under which various activities will be carried out. So, a few of the activities are carried out under Eco Club Mission Life. So, this is one of the activity which was earlier launched on 5th of June by Shri Pradhan Mantri Narendra Modi ji to honor the motherhood, that is Ek Ped Maa Ke Naam. So in this plantation drive, more than 35 mothers, they came with their children, boys and girls. ఈ రోజుల్లో బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆశ లేదని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ చైర్మన్ జేఏ చౌదరి తెలిపారు.
అలాంటి యువతకు ఉపాధి కల్పన దిశగా ముందుకెళ్లేందుకు ఆలోచించామన్నారు. అందులో భాగంగా అంకుర్ బస్ యాత్రను ఏపీలోని అమరావతి నుంచి అక్టోబర్ 2 తారీఖును ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఇందులో దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు, సీఈఓలు పాల్గొంటారని వెల్లడించారు. చదివిన ఉద్యోగం రాకపోతే వాళ్ళ పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రూరల్ స్టార్టప్ యాత్ర ద్వారా వీళ్ళందరూ వచ్చి మీరేం భయపడద్దండి, మేము ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాం, మేము స్టార్టప్ కంపెనీ ఇన్వెస్ట్ చేసి మీలో ఎవరైనా మంచి బ్రిలియంట్ పీపుల్ ఉంటే మేము మెంటరింగ్ చేస్తాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో అక్కడ కూర్చొని వాళ్ళు బెంగళూరు రావాల్సిన పని లేదు, హైదరాబాద్ రావాల్సిన పని లేదు. సో దాట్ వీఆర్ క్రియేటింగ్. అది మామూలు గవర్నమెంట్ చేయాలంటే వాళ్ళు దే విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది రైట్ పీపుల్. ఇప్పుడు మేమున్నాము, చాలామంది నాకు సార్ 5 minutes టైం ఇవ్వండి, 10 minutes, నేనేమి ఇన్వెస్ట్ చేయడం లేదు. కానీ మై మెంటరింగ్ వాళ్ళు పెద్ద క్యూ ఉంది. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, నేను ఎక్కడ పోతే బాంబే పోతే బాంబేలో వాళ్ళు అడుగుతున్నారు, తర్వాత ఢిల్లీలో అడుగుతారు. ఎందుకంటే మెంటరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మెంటర్స్ని మేము థౌజండ్స్ ఆఫ్ మెంటర్స్ మన వాళ్ళే సార్, మేము మా బాధ్యత, మేము మా ఊరికి ఇంతవరకు ఏం చేయలేకపోయాము, ఇది మాకు తెలిసిన విద్య అన్నీ వాళ్ళంతా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా రూరల్ ఎకానమీ స్టార్ట్. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో డిగ్రీ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి హాజరయ్యారు. ఇంటర్ నుంచి డిగ్రీలోకి అడుగుపెట్టిన విద్యార్థులకు యూనివర్సిటీ తరహా విద్యపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు శాంతి తెలిపారు. దీన్నే ఇండక్షన్ ప్రోగ్రాం అంటారని వెల్లడించారు. దీంట్లో విద్యార్థులకు వారి నడవడిక, లెక్చరర్స్తో మాట్లాడే విధానం నేర్చుకోవడానికి సహకరిస్తుందని ఆమె పేర్కొన్నారు. Right? So with that, I end my talk here. I wish you all the very best for the upcoming future life you have, and the years that you will spend in this Keshav Memorial Institute. I am very thankful to the principal ma'am, to the coordinators here for inviting us here to be with all of you and speak some words of encouragement for all of you. Thank you so much. Hare Krishna. కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థలు ఈ రోజున డిగ్రీ స్థాయిలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఓరియంటేషన్ ప్రోగ్రాం అంటే ఏంటంటే, డిగ్రీ స్థాయికి మొట్టమొదటిసారిగా విద్యార్థులు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంటర్మీడియట్ అవగాహన నుంచి డిగ్రీ అంటే ఒక యూనివర్సిటీ తరహా విద్య. యూనివర్సిటీ విద్యలో వాళ్ళకి నడవడి ఎట్లా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉండాలి, వాళ్ళు లెక్చరర్స్ తోటి డీల్ చేసే విధానం ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఒక్కసారిగా వాళ్ళకి క్లాస్ రూమ్లో 4 గోడల మధ్యన లెక్చరర్ విధానం అంటే, ఇప్పుడు మనం చూసామంటే ఇంటర్మీడియట్ విద్యలో కార్పొరేట్ స్థాయి నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వాళ్ళని తీసుకురావడం అనేది మొట్టమొదటిసారిగా క్లాసెస్లో తీసుకురావడం అంటే కుదరదు. కాబట్టి అటువంటి వాటికి తోడ్పడే ప్రోగ్రామే ఇండక్షన్ ప్రోగ్రామ్. ఈ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే, విద్యార్థుల్ని క్లాస్ రూమ్ యాక్టివిటీస్లో ఎటువంటివి ఉంటాయి, లెక్చరర్స్ తోటి అంటే టీచర్ స్థాయి నుంచి లెక్చరర్ స్థాయికి వచ్చినప్పుడు ఎటువంటి నడవడి, ఎటువంటి ప్రవర్తన అలవర్చుకోవాలి, కోర్సుల్లో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక రకంగా చెప్పాలంటే కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, కాలేజ్ తాలూకు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి, ఎన్ని గంటలకు వాళ్ళ క్లాస్లో ఉండాలి, ఇవన్నీ డిసిప్లిన్తో కూడుకున్న కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళకి పరిచయం చేసే ఒక కార్యక్రమమే ఇండక్షన్ ప్రోగ్రామ్. And the main thing in the education is to grab the communication skills, which is the foremost and the plays a crucial part in the students' life for their career paths. And in the placements, we always train the students for the communication skills, which will help their skills enhancement and also build their confidence levels, etc. So these first year students should be trained in this way so that they can have their skills, like they can explore their skills in our college, etc. Thank you. I am Snigdha, Assistant Professor, Department of English, Keshav Memorial Educational Society, and KMICS is welcoming the first year students. It's a great opportunity for all the students to explore a wide range of opportunities. We have placements, we have clubs, we have so many opportunities for them to explore and enhance their skills. And we as a Department of English, we encourage them in so many activities such as literary club, cultural club, etc. So this is a wonderful opportunity for all the first year students to know what the world is and what the world has planned for them, and we expect them to have their wings open so that they will be able to
explore the world. They are in a stage wherein it was like study for study's sake. And now they are entering into a phase wherein they are supposed to be goal oriented. And there is a tiny gap that will be filled with the bridge which is called as orientation. And that is what exactly we had today. And this introduces students with various opportunities that this institution will be providing to them, taking from the placements and taking even the cultural club and literary club, various other creative aspects which are there in this particular institution. We have introduced everything to the students, in fact equipped them with all the instruments that are needed for their success. And I hope that first years will definitely utilize this very good opportunity and very welcome for all the first years. Thank you. Good day all. I am Afroz Begum from Keshav Memorial College, Assistant Professor of English Department. Today we have conducted Induction Day program in our college. We are being introducing the students how the education in universities actually is. Till now they have been in school and intermediate, which is completely different, and when it is a university education, it is a different aspect for the students and which is very new for them. So it is a program which actually introduces them how university runs and what are the aspects which is college is providing them specially. And we, along with the academics, KMIC has also encouraged the students or trained the students to step out into a very competitive world along with the academics. పెళ్లి విషయంలో గర్ల్ ఫ్రెండ్ కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి ఎక్కువ అవడంతో తట్టుకోలేకపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ముషీరాబాద్కు చెందిన బాలాజీ మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న ఆఫీసుకు వెళ్లిన బాలాజీ రాత్రి పొద్దుపోయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అతడి స్నేహితులను కనుక్కున్న బాలాజీ జాడ తెలియలేదు. దీంతో వారు మరుసటి రోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలాజీ పనిచేస్తున్న కంపెనీలో విచారించగా అతడు ఆ రోజు పని ముగించుకొని రాత్రి 8:30 గంటలకు బయటకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అతడు కేబుల్ బ్రిడ్జ్ నుండి దుర్గం చెరువులోకి దూకినట్టు గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం సాయంత్రం చెరువులో అతడి మృతదేహం లభించింది. ఐడి కార్డుతో మృతుడిని బాలాజీగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా బాలాజీ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమించినట్లు పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. యువతి పెళ్లి కోసం ఒత్తిడి చేయగా ఈ విషయాన్ని బాలాజీ తన ఇంట్లో వారికి చెప్పలేక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాగా వచ్చారు. నాచారం శివ నర్సింగ్ హోంలో దారుణం జరిగింది. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం వచ్చిన బండి సంధ్య వైద్యం వికటించి మృతి చెందింది. దీంతో హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. మల్లాపూర్కు చెందిన బండి సంధ్యకి 2 పిల్లలు, భర్త ప్రైవేటు ఉద్యోగి. 25 రోజుల క్రితం శివ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ వచ్చిన ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు డాక్టర్లు. అయితే 2 రోజుల తర్వాత కడుపులో నొప్పి రావడంతో కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళింది సంధ్య. కడుపులో పేగుకి ఇన్ఫెక్షన్ వచ్చిందని కిమ్స్ వైద్యులు చెప్పారు. శివ నర్సింగ్ హోమ్ డాక్టర్స్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద గత ప్రభుత్వం బారికేట్లు ఏర్పాటు చేయడం వల్ల గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్కి ఎంతో నష్టం జరిగిందని, తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డిని మల్రెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ గోడు విన్నవించామని అన్నారు. తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశామని, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బారికేట్లను తొలగించడంపై ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్రెడ్డి రామ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మల్రెడ్డి రామ్రెడ్డి చొరవతో తమకు రోడ్డు మార్గం ఏర్పడ్డందుకు ఈ రోడ్డుకి మల్రెడ్డి రామ్రెడ్డి మార్గ్గా నామకరణం చేశామని గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
వాళ్ళకు షో చేయడం తప్ప ఏ రోజు కూడా ఎక్కడ సమస్య ఉందో అక్కడ పోయి నిలబడాలనే అవగాహన లేని వ్యక్తులు మరి ఇక్కడ ఉన్నారు. అయినా కానీ మేము గత ప్రభుత్వం వచ్చిన నుంచి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి 2-3 సార్లు దృష్టికి తీసుకెళ్ళినా. నిన్న మార్నింగ్ రేపు 15th ఆగస్ట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ తొవ్వ చేపిస్తామని 26 జనవరి నాడే చెప్పాం. దాన్ని చెప్పిన ప్రకారంగా వీళ్ళందరూ కూడా దాదాపు ఎప్పుడు వచ్చినా 300-400 మంది నాతో పాటు వచ్చేవాళ్ళు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఎంబడే మెట్రో ఎండి గారికి అదేవిధంగా రాచకొండ కమిషనర్ గారికి చెప్పి ఇది తక్షణమే మరి 1000-1200 మందికి జీవనోపాధి కోల్పోతుంటే మనం చేయాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో నిన్న సాయంత్రం 4 గంటలకు పోయి నేనే పర్సనల్గా మెట్రో ఎండి గారికి అదేవిధంగా రాచకొండ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఉదయం 6 గంటలకు పంపించి ఈ దారి ఓపెన్ చేసినందుకు దాదాపు ఇక్కడ ఒక 1000-1200 మంది జీవనోపాధి దొరికినట్టు, అదేవిధంగా ఒక 7-8 కాలనీలకు ఇది దారి కూడా అవుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మేము అన్న దగ్గర పోవడము, అన్న మాకు భుజం తట్టి ప్రతి ప్రాబ్లంకు నేను ఉన్నా అని చెప్పి ముంగడుకుండి ప్రతి మినిస్టర్ దగ్గరికి, రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీ ఉన్నప్పుడు ఆయనకి ఈ దృష్టి ఆయనకు లెటర్ పోయింది. అది ఆయనకు ఇక్కడ ప్రాబ్లం ఏందో మేము ట్రేడర్స్ అందరూ చెప్పడం వల్ల ఆయన ఇమ్మీడియట్ రెస్పాండ్ అయిపోయి మల్రెడ్డి రంగారెడ్డి అని పిలిపించి ఇమ్మీడియట్గా 24 hours లోపల ఈ మార్గ్ ఓపెన్ కావాలి అని చెప్పేసి అధికారులకు ఆయన ఇమ్మీడియట్ ఫోన్ చేసి చెప్పడం వల్ల ఉదయం 6 గంటలకు అధికారులందరూ వచ్చి ఇక్కడ ఈ మార్గ్ ఓపెన్ చేయడము. మేము ట్రేడర్స్ అందరము మల్రెడ్డి అన్నకు అలానే మన రేవంత్ రెడ్డి అన్నకు ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళకు మాకు ఈ మార్గ్ ఓపెన్ చేసినందుకు ఇది మల్రెడ్డి రంగారెడ్డి మార్గ్ అని చెప్పేసి మేము పెట్టాలని మేము నిర్ణయించుకుంటున్నాము. దయచేసి మీ మీడియా మిత్రులు కూడా మాకు కోఆపరేట్ చేసినందుకు, మాకు ఎన్నో మీడియా వాళ్ళు కూడా ఎన్నోసార్లు మా ప్రాబ్లమ్స్ మీరు